పార్వతీపురం మన్యం జిల్లా నర్సీపురంలో కూటమి 2 ఏళ్ల పాలన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోనేల విజయచంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి ఈ రెండింటిని అమలు చేస్తూ ముందుకు వెళ్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్న డీజే స్లోగన్లేయండి, దయచేసి మహిళలకు ఛాన్స్ ఇవ్వండి. మన గౌరవనీయులైనటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బోనేల విజయచంద్ర గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి బీజేపీ పార్టీకి ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి ఆ కుర్చీని మాట్లాడి తెంగుతే మెడ విరిగిపోయాయి. మీ రౌడిజానికి ఓ పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపబడద చూద్దాం. దుమ్ములేస్తుంటే పసుపు చెండగలేస్తాం. వేలెత్తి చూపుతున్నాడు నీ క్యాలెస్ వైతే ఆడబిడ్డలగా న్యాయాలను చూడలేకనే కొండ తీర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే పులగచ్చి కడుపుల మధమే విడిచేలా అమ్మోరే పలికే చీకటి చెడు వేరాడు సముద్రుడు శత్రుడు అలాగే సోదరిమణి మన జనసేన పార్టీ నాయకురాలు ఆగుడు మణిగారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మరి ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ మరి చైర్మన్ మన పట్టణానికి వచ్చిన గ్రామ ప్రజల్లో మహిళలు ఒక ఆఫీస్ పనుల పరంగా పట్టణానికి వచ్చిన ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని చెప్పి వాళ్ళకి సంబంధించి పింక్ టాయిలెట్స్ని కూడా వాళ్ళ ఇబ్బందులు గుర్తించి పింక్ టాయిలెట్స్ని కూడా మొదటిసారి మన పార్వతీపురం ఓన్లీ మహిళల కోసం నిర్మించిన ఒకే ఒక వ్యక్తి మన శాసనసభ్యుడు విజయచంద్ర గారు. వీటన్నిటికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్య నాయకులతో మంత్రులతో మాట్లాడి వీటన్నిటికి సంబంధించి స్పెషల్ గ్రాంట్ తెప్పించి మరి మన పార్వతీపురాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ విధంగా చేస్తున్న మన నాయకులందరికీ ఇది ఒక్క ప్రారంభం మాత్రమే. ఇంకా ఈ 2 సంవత్సరాల్లోనే మనం ఇంత విజయం సాధించామంటే ఇకపై జరగబోయే 3 సంవత్సరాలు ఆ పైన కూడా మన ఎన్డీఏ కూటమి వస్తుంది, వైసీపీ వచ్చే ప్రసక్తే లేదు. సో అప్పుడు కూడా మనం ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, కనెక్టింగ్ రోడ్లకి చాలా నిర్మించారు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సమస్య డంపింగ్ యార్డ్కి సంబంధించి మొదటిసారి అక్కడ రీసైక్లింగ్ చేసి వేస్ట్ మేనేజ్మెంట్ రీసైక్లింగ్ చేసి దాని ద్వారా ఆర్థిక వనరులను సృష్టించి మున్సిపాలిటీకి ఏ విధంగా ఆర్థిక లాభం పొందే విధంగా దాన్ని మొదలుపెట్టారు. అలాగే మంచినీటికి సంబంధించి మంచినీటి సమస్య కూడా పార్వతీపురం పట్టణంలో చాలా ఉంది. ఆ మంచినీటికి సమస్యకి సంబంధించి మన శాసనసభ్యులు కొత్తగా ఒక ప్రణాళికను రచించి మన జంజావతి డ్యామ్ నుండి వాటర్ వస్తే అందరికీ సురక్షితమైన మంచినీరు వస్తుందని ఆ ప్రయత్నాలు కూడా అతను చాలా రోజులుగా మొదలుపెట్టారు. అది కూడా త్వరలోనే విజయం సాధిస్తామని చెప్పి కోరుకుంటున్నాను.